వర్త్ వర్మ వర్త్ అసలు నువ్వేమైనా బ్యాటింగ్ చేసినావా? ఒక పక్క వికెట్లు పడుతున్నా కానీ నువ్వైతే ఒంటరిగా పోరాడి మ్యాచ్ గెలిపించినావు. ఒకనొక టైంలో మ్యాచ్ పీకింది అనుకున్నాం. అలాంటి మ్యాచ్ నువ్వైతే ఒంటి చేత్తో పోరాడి మ్యాచ్ గెలిపించినావు. తెలుగోడి పవర్ చూపించినావు. సూపర్ వర్మ, నువ్వైతే మంచి ఫామ్ లో ఉండవు. ఇదే కంటిన్యూ చేసేయి. థ్యాంక్ యూ విరాట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వకుండా కష్టపడి ఒంటి చేత మ్యాచ్ గెలిపించాను. అయినా నేను ఎక్కడ పొజిషన్లో ఆడుతుంటది? 1 డౌన్, నీ పొజిషన్లో ఆడుతున్నాను. నీ పొజిషన్ అంటే మినిమం ఉంటుంది కదా. సూపర్ వర్మ, టీంలో అందరూ ఆడినప్పుడు ఆడితే టీం ప్లేయర్ అంటారు, కానీ టీం ఫెయిల్ అయినప్పుడు ఒక్కడాడితే టీం వారియర్ అంటారు. ఇప్పుడు నువ్వైతే పక్కా వారియరే. ఏమన్నా తెలుగు రుచి చూపించినావా? సూపర్ అసలు. అరే చూసివా బట్లర్ బ్రో, వాళ్ళ ప్లేయర్లు చూడు, వాళ్ళు ఎంత బాగా ఎంకరేజ్ చేశారో. మన టీంలో కెప్టెన్ ఉన్నాడు, ఏంటికి తరం లేదు, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్ చేస్తేనే కదా మేము బూస్టప్ అయి మ్యాచ్లో ఆడేకి. అరే సాల్ట్, తిలక్ వర్మ కానీ ఏజ్ 21, అయినా సరే వాడైతే ఒక్కడే కలిపి మ్యాచ్ గెలిపించినాడు. అందరూ ఫెయిల్ అయినా కూడా నువ్వు ఉండవు ఏంటికి? ఒక మ్యాచ్ కూడా ఆడవు. ఫస్ట్ మ్యాచ్ లో డక్కు, సెకండ్ మ్యాచ్ లో 4 కొట్టి అవుట్ అయిపోతుంది. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళకి లాభం ఉంది, మీకు ఇచ్చి ఏం లాభం లేదు. అసలు నాకు సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. ఇట్లా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఏం లాభం? అరే బట్లర్ అన్నావు, నీకైతే నేను సపోర్ట్ ఇవ్వలేదా? బౌలింగ్ లో చూస్తే 3 వికెట్లు తీసినా, బ్యాటింగ్ లో చూస్తే ఎంతో కొంత రన్స్ కొట్టినా. మిగతా వాళ్ళు లేదు, మనమిద్దరు బాగానే ఆడినాం. 5-6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకంటే నువ్వే బెటర్ రికార్డ్స్, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినావు. ఇదే కంటిన్యూ చేయి. నేనైతే ప్రతి మ్యాచ్ ముందు మ్యాచ్ అయిన తర్వాత చెప్పేది ఏమనగా, నేను ప్రతి మ్యాచ్ లో 2 వికెట్లు తీస్తా. ఇదైతే పక్కా. అది ఎవరైనా మీరే డిసైడ్ చేసుకోండి. పాపం బ్రూక్ గడు, వాడైతే ఫిక్స్ అయిపోయినట్లున్నాడు, నా దీంట్లో వికెట్ అయిపోతారని. ప్రతి మ్యాచ్ నా దాంట్లోనే బౌల్డ్ అవుతా ఉన్నాడు పాపం. అరే వరుణ్, పాపము లేదు పుణ్యము లేదు. వికెట్లు తీసినామా, రన్స్ కొట్టినామా, మ్యాచ్ గెలిచినామా, అంతే. వాళ్ళకేంది పాపము. అయినా ఈ మ్యాచ్ గెలిచేకి ఇంకొక ముఖ్యమైన ప్లేయర్ ఉన్నాడు. ఎవరో తెలుసు కదా, రవి బిష్నాయ్. ఏమన్నా లాస్ట్ లో 2 4లు కొట్టినాడా, అదే మనకి కలిసి వచ్చింది. గంభీర్ అన్న బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయాలని చెప్తుంటే ఏమో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి మ్యాచ్లు గెలిపించడానికే. అరే తిలక్, నీకు నాకు ఏమైనా పాత బాకీ ఉంటే చెప్పు, కూర్చొని మాట్లాడుకొని సర్దుకుందాం. లేకపోతే ఏంది, అందరు ఓవర్లను తక్కువ రన్స్ కొడతావు, నా ఓవర్ వచ్చేసరికి 6లు 4లు ఎక్కువ చంపుతావు. అరే ఆచారన్న, అలాంటిది ఏది లేదు. నీ బౌలింగ్ అంటే నాకు ఇష్టము, నువ్వే నా ఫేవరెట్ బౌలరు, అందుకే చంపినా. ఏం ఫేవరెట్ బౌలరో ఏమో. ఫేవరెట్ బౌలర్ అంటే ఎట్లా ఒత్తుకొని ఆడాలా? వాళ్ళ దాంట్లో ఎకానమీ తక్కువగా ఉన్నట్లు చూసుకోవాలా? నువ్వైతే చితకబాతావు. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్.